మా కథమ్మమాల సభ్యులకి యూట్యూబ్ వీక్షకులకి స్వాగతం అండి. నా ఛానల్లో కథలు బాగా ఆదరిస్తున్నారని అనిపిస్తోంది. అలాగే కథలు చెప్పుకుందామండి. కానీ మధ్య మధ్యలో ఎంటర్టైన్మెంట్గా పాటలు, పద్యాలు, కబుర్లు, డ్యాన్సులు వగైరా వగైరా కూడా బాగుంటాయని అనిపిస్తుందండి. కాబట్టి అన్నీ చూడండి, ఆదరించండి అని రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు నేను పెట్టే వీడియో హోమ్ టూర్ కాని హోమ్ టూర్. ఎందుకంటే లోపల గదులు ఏం చూపించటం లేదు నేను. ఊరికే బయట బయట మాత్రం కొద్దిగా చూపిస్తున్నాను. కొన్ని పనుల మీద మా ఊరు వచ్చామండి. ఇది మా ఇల్లు. కలర్స్ వేయించాలండి. లాస్ట్ ఇయర్ కలర్స్ వేయించాలనుకున్నాము. కలర్స్ వేయించి చాలా కాలం అయింది. కానీ లాస్ట్ ఇయర్ మా ఇంట్లో నవంబర్లో, డిసెంబర్లో పెళ్ళిళ్ళు అవడం వల్ల ఇప్పుడు కాదులే అనుకున్నా. ఎందుకంటే ఇక్కడ చేయలేదు పెళ్ళిళ్ళు, హైదరాబాద్లో చేశాం కాబట్టి. ఇక్కడ అప్పుడు కనీసం ఒక 3 లక్షలైనా అవుతుందేమో అని ఎస్టిమేట్ చేశారు. అందుకని అది అప్పుడు ఆపామండి పెళ్లి ఖర్చుల వల్ల. ఈ సంవత్సరం ఎలాగైనా సరే కలర్స్ వేయించాలని చెప్పేశాను మా వారికి. అందుకనే కొంచెం బయట మాత్రమే చూపిస్తున్నాను. ఇది మాకు ఉన్న బుజ్జి తోట అన్నమాట. అంటే 4 మొక్కలు వేస్తే అది తోట అనుకుంటే ఇది మా బుజ్జి బుజ్జి తోట అన్నమాట. ఇవన్నీ పూల మొక్కలే. గులాబీలు బాగా పూసాయట మొన్నటిదాకా. ఇప్పుడు ఎందుకో కొంచెం తగ్గింది. ఇగో నందివర్ధనం. ఈ బొప్పాయి చెట్టు ఎందుకో తాడిలాగా పొడుగ్గా పెరిగింది. మరి ఇక్కడ తులసమ్మవారిని వేస్తే ఈ కుండీల్లో అమ్మవారు ఎందుకో నిద్రపోయారు. తులసమ్మ నిద్రించింది. ఇక్కడ రావి మొక్కలు మొలిచాయి, వాటంతట అవే మొలిచాయట. తర్వాత కలర్స్ వేశాక ఒకసారి ఇల్లంతా ఈసారి వచ్చినప్పుడు చూపించడానికి ప్రయత్నం చేస్తానండి. ఎందుకంటే పైన అద్దెల వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళకి అభ్యంతరం అయితే కష్టం కదా. కింది పోర్షన్ మాత్రం చూపించగలుగుతాను. ఈసారి ఎప్పుడైనా కలర్స్ వేశాక కొంచెం టైం ఉందండి. ఇన్నాళ్ళు చూపించలేదండి. ఇది ఇళ్ళు అవి చూపిస్తూ ఉంటారండి యూట్యూబర్స్. నాకు కొంచెం ఎందుకో కొంచెం అలా చూపించాలంటే వెనుకంజగా ఉంటుందండి, ప్రదర్శించినట్టుగా అనిపిస్తుంది. అందుకని ఇన్నాళ్ళు ఈ మాత్రం కూడా చూపించలేదు. ఓకే, మరి ముఖ్యంగానండి ఇగో ఇక్కడ బయట కుర్చీలు వేసుకుని కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుందోనండి. బయట కుర్చీలు వేసుకుని కూర్చుని కబుర్లు చెప్పుకున్నామండి ఈ 2-3 రోజులు కూడాను. మాతో పాటు మా తమ్ముడు, మరదలు కూడా వచ్చారు. అసలు మా మరదలకైతే బయట ఇలా కుర్చీలు వేసుకుని కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే ఎంత హాయిగా ఉందో అని ఎన్నిసార్లు అనుకుందో. అనేక సార్లు వచ్చాను ఇన్నేళ్ల నుంచి. కానీ ఇప్పుడు నాకు ఎంత హాయిగా ఉందో ఇప్పుడు ఇలా కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే అని చాలాసార్లు అనుకుంది తను. ఎందుకంటే అక్కడ సిటీలో అపార్ట్మెంట్ కల్చర్కి అలవాటు పడిపోయాం కదా. లిఫ్ట్ ఎక్కితే ఇల్లు, దిగితే మళ్ళీ బజార్లకు పోవడం, ఎక్కడికో వెళ్ళాల్సిన చోటుకు వెళ్ళడం, రావడం, అంతవరకే. ఎండ ఎక్కడైనా ఉందా అని చూసుకుని కూర్చోవలసిన పరిస్థితి అపార్ట్మెంట్లలో. అక్కడ అలా ఉండి ఉండి ఇప్పుడు బాగా ఈ వాతావరణం ఇలా బయట ఆరుబయట కుర్చీలు వేసుకుని కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే బాగుందని నాకు అనిపించిందండి. ఇప్పటిదాకా ఇక్కడే కూర్చుని మాట్లాడుకుంటున్నాం, వీడియో తీస్తున్నానని లోపలికి వెళ్ళిపోయింది తను. సరే, మరి సరదాగా పెట్టానండి ఈ వీడియో. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. కొంచెం మళ్ళీ ప్రోత్సాహం ఆశాజనకంగా ఉందండి. అలాగే ప్రోత్సహించండి దయచేసి. కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా ప్రోత్సహించండి సబ్స్క్రైబ్ చేసి. మరి ఉండనా?